ప్రభునందు ప్రియ పరిశుద్ధులైన క్రైస్తవులకు ప్రభువైన క్రీస్తు వారి మహోన్నతమైన నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. నేను కూడా దేవుని కృపను బట్టి మేమందరం దేవుని సేవలో అత్యధికమైన ఘనమైన రీతిలో ఎదుగుతున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో యంగ్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఈ టీం తరపున మేము అప్లోడ్ చేసిన వీడియోలు మీరు చూడడం ద్వారా మా పట్ల మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి ప్రత్యేకంగా మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకున్నాం. సహోదరులారా, ఒక చిన్న విషయాన్ని మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతూ ఈ వీడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే ఈరోజు భారతదేశం అంతా కూడా పాటిస్తున్న గొప్ప దినం. అదేమిటంటే జనవరి 26 అనగా గణతంత్ర దినోత్సవం. ఈరోజు దేశం అంతా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. కారణం భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజు. గొప్ప విషయం. సహోదరులారా, రాజ్యాంగం అమల్లోనికి రావడానికి మూల కారణం మనం ఆలోచన చేసినప్పుడు అనేక మంది వ్యక్తులు దేశ స్వతంత్రం కోసం పోరాడి వారి జీవితాలను అర్పితం చేసుకుని 1947 ఆగస్టు 15వ తారీఖున దేశ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించిన తదనంతరం 1947 ఆగస్టు 26న ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆయన 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం రాయడం ముగించారు. తరువాత అఫీషియల్గా జనవరి 26, 1950వ సంవత్సరంలో దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మాట ఎందుకు తెలియజేశానంటే, ఒక భూసంబంధమైన వ్యక్తులు, భూసంబంధమైన మనుషులు రాసిన ఒక గ్రంథాన్ని మన దేశకు స్వతంత్రం ఇచ్చారని, మనకు స్వాతంత్రాన్ని కలుగజేశారని వారిని ఎంతగానో ఘనపరుస్తూ వారు రాసిన గ్రంథాన్ని కూడా ఎంతో ఘనంగా ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటిది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, మన ఆత్మలకు రక్షకుడు, మనందరికీ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన 33 నెలల జీవితాన్ని మన కొరకు క్రయధనంగా అర్పించి మన కొరకు ప్రాణం పెట్టి ఎన్నో శ్రమలను నిర్వహించి మనకిచ్చిన అద్భుతమైన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. దీని కొరకు పోరాడవలసిన బాధ్యత మనకు. అందుకే యోధాపత్రికలో తెలియజేస్తాడు, ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ప్రతి ఒక్కరూ పోరాడాలి. అలాంటి పోరాటం కోసం అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. యంగ్ సోల్జర్స్ అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరణకరంగా చూడాలని, ప్రతి ఒక్కరి పట్ల దీనికి గొప్ప ఆదరణ రావాలని, దీని ద్వారా అనేక మంది దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేస్తున్న విధానం ప్రకారం ఈ వాక్యము గైకొన్న ప్రతి ఒక్కరిలో కూడా యేసు ప్రేమ పరిపూర్ణమవ్వాలని, యేసు క్రీస్తు ప్రభువు వారు చూపిన ప్రేమ మనందరిలో కూడా ఉండాలని శ్రద్ధగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము యవ్వనులకు మాత్రమే దీన్ని పూనుకున్నాం. కాబట్టి మాకు మీ ప్రార్థన అవసరత చాలా ప్రాముఖ్యం. మేము త్వరలో ఈ నెలలోనే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని లైవ్లో మీకు చూపించాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరు దీని నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.